ప్రేమగల దేవా, నాతో కలిసి మాటలు పలకటి యేసయ్యా, నా హృదయం వలన, చూపుల వలన, వినికిడి వలన, మాటల వలన, చేతుల వలన, కాళ్ళ వలన, తల మొదలుకొని పాదాల వరకు నాలో జరిగిన ప్రతి పాపాన్ని దయతో క్షమించండి, రక్తంతో కడగండి. ప్రభువా, మీ వాక్యముతో మాతో మాట్లాడండి. వాక్యానికి లోపడడం మాకు నేర్పించండి తండ్రి. మీరు మా కొరకై దాచిపెట్టిన దీవులన్నీ స్వతంత్రించుకోవడానికి శక్తి దయచేయండి. కృప మాకు ఇవ్వము ప్రభువా, మమ్మల్ని నడిపించుము. మా ప్రార్థనలో తప్పులుంటే క్షమించుము. మీ రక్తంతో కడగండి. యేసయ్య మీ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. మీ పరిశుద్ధమైన రక్తంతో కడగండి దేవా. తండ్రి, మీ ప్రజలతో మీరు మాట్లాడి దీవించండి దేవా. మీ సెలవు చాలను మరుగుపరచండి. మీరే మీ నామకమైన తెలుసుకున్నాను. అనేక సత్యాలను మర్మాలను మీరు బయలుపరచండి. వాక్యమునగా పశ్చిమతో నింపారు. మీ ప్రజలందరినీ కూడా కనికరించి దీవించండి. నజరేయుడైన యేసయ్య నామములో అడుగుచున్నాను మా ప్రేమ గల తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు దేవుడి వాక్యంలో మనం వెళ్దాం. దేవుడి యొక్క స్తుతి నిమిత్తము తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలు. ఈరోజు వాక్య సందేశం ఏంటంటే, దేవుడిని స్తుతించడం అనేది ఒక క్రియ. క్రియ అనేది ఏంటి అంటే చేసేది. హల్లెలూయా. అయితే దేవుని స్తుతించే విషయంలో మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటి? దేవుని స్తుతి అంటే ఏంటో మనం గత దినాల్లో తెలుసుకునేనా. దేవుని స్తుతించడం అంటే ఆయన గొప్ప చేయడం. దేవుని స్తుతించడం అంటే ఆయన్ని వెచ్చించడం. దేవుని స్తుతించడం అంటే ఆయన యొక్క గొప్పతనాన్ని మనము మన నోటితో చెప్పడం. హల్లెలూయా. బహున్నతులని, సర్వోన్నతులని, సర్వశక్తిమంతుడని, ప్రేమామయుడని, పొడిగించువాడని, స్వస్థపరచు దేవుడని, పోషించు దేవుడని, నిలబెట్టే దేవుడని, బాగు చేసే దేవుడని, కన్నీరు తుడిచే దేవుడని, ప్రజల అనేకమైన నామాలతో ఆయన యొక్క గుణాలను, ఆయన యొక్క మంచితనాన్ని, ఆయన యొక్క గొప్పతనాన్ని గొప్పగా చెప్పడము, ఆయన స్తుతించడము, మైనపరచడము, ఘనపరచడం, గౌరవించడం. ప్రజల ఈ విధంగా మనం చెప్పుకొని వెళ్తే దేవుని స్తుతించడం అనేది ఎంత గొప్ప విషయమైనది. ఇంతవరకు మనం ఏం చేశాం? హల్లెలూయా. పాటలు పాడడం. పాటలు పాడడం అంటే పాటలతో దేవుని స్తుతించడం. ఆరాధన చేశాం అంటే ఆరాధనతో దేవుని స్తుతించడం. హల్లెలూయా, హల్లెలూయా. స్తుతితో కూడా దేవుని స్తుతించడం. ఇప్పుడు స్తుతి విషయంలో మనం తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలు ఉన్నాయి. స్తుతిలో మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఏమేమి ఉన్నాయి అది ఒక్కొక్కటిగా మనం తెలుసుకుందాం. అసలు స్తుతి చేసినప్పుడు మనకు వచ్చే ప్రయోజనం ఏమిటి, దాని తర్వాత స్తుతిలో అసలు ఏముంటుంది. హల్లెలూయా. గత 3 అంశాలను మనం చూసినప్పుడు దేవుని మనం ఎందుకు స్తుతించాలి, అలా స్తుతించాలి, దేవుని మనం ఎలా స్తుతించాలి, ఎలా పట్టాలని స్తుతించచ్చా దానికి ఒక క్రమం ఉంది, దానికి ఒక మర్యాద ఉంది, దానికి ఒక పద్ధతి ఉంది. దాని తర్వాత ఎంతసేపు ఎంతకాలం మనం దేవుని స్తుతించాలి. లాస్ట్ అంశం ఏంటంటే దేవుని మనము ఎలా స్తుతించకూడదు. హల్లెలూయా. ఎందుకు కొంతమంది దేవుని స్తుతించడానికి మనసు పెట్టట్లేదు, కారణం ఏమై ఉంటుంది? ఈ విషయాన్ని మనం ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. మొట్టమొదటిగా అంశం ఏంటంటే దేవుని స్తుతించినప్పుడు మనకు వచ్చే ఆ ప్రయోజనం ఏమిటి, ప్రయోజనం ఏమిటి. ఉదయం నుంచి రాత్రి దాకా ఒక వ్యక్తి కష్టపడుతున్నాడంటే ఆ వ్యక్తికి ఒక ప్రయోజనం ఉంది, అదే జీతం. స్కూల్కి వెళ్ళిన లేదా ఒక బడికి వెళ్ళిన ఆ విద్యార్థి కష్టపడి చదువుతున్నాడంటే దానికి ఒక ఫలితం ఉంది, అతనికి ఒక మంచి రిజల్ట్ వస్తుంది, మంచి మెరిట్ వస్తుంది. ప్రతి దానికి కూడా కష్టపడి ఒక తల్లి అన్నం ఉంటుంది, భోజనం ఉంటుంది, వంట చేస్తే దానికి ఒక ప్రతిఫలం ఉంది, ప్రయోజనం ఉంది. ఏంటి ఆ ప్రయోజనం అంటే ఒక అద్భుతమైన వంట అనేది తయారవుతుంది. అలాగే దేవుడిని స్తుతించడం అనేది ఒక అద్భుతమైన విషయం. దేవుడిని స్తుతించడానికి మనం పుట్టాం. దేవుడు మనం చేసినప్పుడే ఒక ఆలోచనతో, ఒక పద్ధతితో, ఒక తలంపుతో మనం చేశారు. మనం భూమిపైన ఉట్టిన రాలేదు, కానీ ఆయన మనల్ని పంపించాడు. కాబట్టి మనకి ఆయన చెప్పినవి మనం చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. ప్రజలా ఈ భూమిపైకి మనం ఉట్టిగా వచ్చామంటే లేదు. చేయబడిన ప్రతిదీ కూడా చేయబడిన వాడు ఈ లోబడి ఉన్నారు. చేసిన వ్యక్తి ఒక నిర్ణయంతో, ఒక ఆలోచనతో, ఒక తలంపుతో
సృష్టిస్తాడు. ప్రజలా మనం వాడుతున్న ఒక బండి కావచ్చు, ఆ బండిని తయారు చేసిన వ్యక్తి ఒక ప్రణాళికతో సృజించారు, దాన్ని తయారు చేశారు. ఎందుకు దాన్ని తయారు చేశారు? ఈ బండి 10 మందిని ఒక ఊరి నుంచి లేదా ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి తీసుకెళ్తుందన్న ఒక ఆలోచన. లైట్ని కనిపెట్టిన వ్యక్తి ఈ లైట్ వెలిగిస్తుంది అన్న ఉద్దేశంతో దాన్ని తయారు చేశారు. నిజంగా ప్రతి దాని వెనకాల కూడా ఒక ఉద్దేశం ఉంటుంది. ఒక పెన్ మీరు వాడుతున్న ఒక పెన్ మీరు చూసినప్పుడు ఆ కలం దానిని చేసిన వ్యక్తి ఇది రాయబడాలి, దీని చేత రాత్రులు జరగాలి హల్లెలూయా అనే ఒక అభిప్రాయంతో ఒక ఆలోచనతో చేశారు. అలాగే ఈ భూమి మీద మనుషులైన మనల్ని దేవుడే చేశాడని నాకు అర్థమవుతుంది. ఎందుకు అనగా దేవుడు చేయలేదు అని మనం అనుకుంటే అది విరుద్ధమే అవుతుంది. కారణం ఏంటంటే ప్రతిదీ కలగబడింది, సృజించబడింది, సమస్తము కూడా సృజించిన వ్యక్తి లేకుండా సృజించబడలేదు. హల్లెలూయా. మన ఇంటిలో ఒక వంట తయారవ్వాలంటే దాన్ని తయారు చేసే ఒక వ్యక్తి ఉండాలి. ఒక బండి ముందుకు వెళ్ళాలంటే ఆ బండి నడిపే వ్యక్తి ఉండాలి. అలాంటిది ఈ భూమి ఇంత అందంగా కనిపిస్తుంది అంటే ఖచ్చితంగా దాని వెనకాల దేవుడు అన్న వ్యక్తి ఉండాలి. హల్లెలూయా. అయితే ఆయన మనం తయారు చేసినప్పుడు ఆయన ఉంటే ఆయన మనకి తయారు చేయడానికి కూడా ఒక కారణం ఉండాలి. ప్రజలు ఈ భూమి పైన దేవుడు మనం ఎందుకు చేశారు? ఆయనకు ఒక ప్రణాళిక లేకుండా చేసి ఉండడు, ఒక పని లేకుండా ఆయన మనం చేసి ఉండడు. ఆయన మనం చేశారు అంటే ఖచ్చితంగా దాని వెనకాల ఏదో ఒక అర్థం ఉండాలి, ఒక పరమార్థం ఉండాలి. ప్రజలు ఆ అర్థాన్ని మనం తెలుసుకున్నప్పుడే మన జీవితాన్ని సరిగా నడుపుకోగలుగుతాం, మన జీవితాన్ని సరిగా ముందుకు తీసుకుని వెళ్ళగలుగుతాం. ఒక వస్తువు మనకు ఉన్నప్పుడు దాన్ని వాడే ముందు దాన్ని వాడుకోవడం మనకు తెలిసి ఉండాలి. ఏంటండి? దాన్ని వాడుకునే విధానం మనకు తెలిసి ఉండాలి, లేకపోతే దాన్ని మనము సరిగా వాడుకోలేము. హల్లెలూయా. ఒక వ్యక్తికి ఏదైనా ఒక వస్తువు మనము గిఫ్ట్ చేసే ముందు, ప్రజెంట్ చేసే ముందు ఆ వ్యక్తి దాని సంగతి తెలుస్తున్నప్పుడు దాన్ని చక్కగా వాడగలడు. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు గ్యాస్ ఉందంటే గ్యాస్ని వాడడం, ఆ గ్యాస్ వాడకముందే మనకు తెలుసుంటాం. బండి ఉందంటే ఆ బండిని తొక్కక ముందే దాన్ని ఎలాగా వాడాలో మనకి తెలుసుండాలి. అలాగే ఈ భూమిని మనం పంపించారంటే దేవాది దేవుడు ఖచ్చితంగా ఒక ఉద్దేశమై ఉండాలి. ఆ ఉద్దేశం ఏంటని మనం అనుకుంటే ఆ ఉద్దేశం ఏంటంటే దేవుడు ఒంటరిగా ఉండడానికి ఇష్టపడలేదు. దేవుడు కూడా మనలాంటి స్వభావం కలిగిన మనగా ఉన్నారు. మనం ఎలా సృజించబడ్డామంటే మనం దేవుడి యొక్క పోలికలు సృజించబడ్డాం. అందుకే మనకి స్వాచ్ఛతం అనేది ఉంది. స్వాచ్ఛతం అంటే మనం మంచిని చెడును ఎంచుకోగలం, మన ఇష్టం మనం చేయగలం. దేవుడు మనం చేసిన ఒక రోబోట్స్గా చేయలేదు, ఒక బొమ్మల్లా చేయలేదు, ఒక జంతువులా చేయలేదు. దేవుడు మనల్ని స్వాచ్ఛతం కలిగిన వారిగా చేశారు. స్వాచ్ఛతం అంటే ఫ్రీ విల్. ఫ్రీ విల్ అంటే ఏంటి? మంచి చెడు నీ ముందు ఉంటుంది, కానీ దాన్ని ఎంచుకునే అర్హత నీదే, దాన్ని ఎంచుకునే ఆ బలం నీదే, ఆ అధికారం నీదే. ఆయన నేను ఎవరిని బలవంతం చేయలేదు. తెలుసా? నువ్వు నన్ను బలవంతంగా నమ్మని దేవుడు చెప్పమని. కానీ దేవుడు ఏంటంటే మంచి చెడుని చెప్తారు, దాని తర్వాత మనకే వదిలేస్తారు. ఎంచుకునే పని మనది, చెప్పే పని ఆయనకి, ఎంచుకునే పని మనకి. దేవుడు స్వాచ్ఛతం కలిగిన మనుషులుగా మనం చేశారు. అయితే ఆయన చెప్పాడు ఎవరో తెలుసా? నిత్యము సర్వజీవులను స్తుతించాలి. మనం ఆయన స్తుతించడానికి దేవుడు మన భూమిపైన పెట్టుకున్నాడు. అంటే దాని అర్థమైతే ఎందుకు మనం దేవుడిని స్తుతించాలండి? దేవుడిని స్తుతించవలసిన అవసరం మనకి ఎందుకండి అంటే మనం చేసిన వాడు సృష్టికర్తైన దేవుడు కాబట్టి ఆయన మనల్ని ఎంతో ప్రేమించి మన కోసం తన ప్రాణాన్ని పెట్టి రక్తం కాచి తిరిగి లేచి పరలోకానికి ఆయన చేర్చబడి త్వరలో మేఘరుడై ఆయన మరి తిరిగి రాబోతున్నాడు. ఆయన రాబోతున్నాడు కాబట్టి ఆయన రాకముందే యజమానుడు కోరింది మనం చేయగలగాలి. స్తుతి అనేది మనం చేయాలా అంటే మన జీవితకాలం అంతా కూడా ఆ స్తుతిని మనం కొనసాగించగలగాలి. ఆ స్తుతి అనేది అంత ఇంపార్టెంట్. ప్రజలు స్తుతి అంటే దేవుని మహిమపరచడం అనేది. ప్రజలు కాబట్టి ఇంకా ముందుకు వెళ్దాం. అయితే స్తుతించినప్పుడు వచ్చే ప్రయోజనాలు ఏంటంటే, ఒకటి మనం స్తుతించినప్పుడు అంటే మీకు తెలుసు కదా స్తుతి అంటే ఏంటి? దేవుడిని గణపరచడం. గణపరచడం అంటే ఏంటి? ఒక అధికారి మన పక్కన వచ్చి కూర్చుంటే మనం ఏం చెప్తాం? ఇతను ఇలాంటి వ్యక్తి, ఇతను ఫలానా వ్యక్తి, ఇతను చాలా మంచివాడు, ఇతను చాలా హృదయంలో కలిగి ఉన్నవాడు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు ప్రతిదీ కూడా మనం అర్థం చేసుకోవాలి. ఒక వ్యక్తిని దేవుడు చేసిన ముందు ఒక ప్రణాళికతో దేవుడు చేశారు. ఒక అధికారి గారు మన దగ్గర వచ్చినప్పుడు, ఒక ఉన్నత హోదాలో ఉన్న వ్యక్తి మన దగ్గర వచ్చినప్పుడు మనం అతను ప్రశంసిస్తాం. అయ్యగారు చాలా మంచివారు, అయ్యగారు చాలా హృదయం మంచిది, ఆయన మంచి పనులు చేశారు,
అంటామా లేదా? అంటే మనం ఏం చేస్తున్నాం? ప్రశంసిస్తున్నాం, గొప్పగా మాట్లాడుతున్నాం. అంటే లేని మనం చెప్పట్లేదు, ఉన్నదే చెప్తున్నాం. అంటే ఒక వ్యక్తి అనేకమైన మంచి పనులు బయట చేసినప్పుడు, అనేక మందిని పోషించినప్పుడు, అనేక మందిని అతను ఆదరించినప్పుడు, అనేకమైన మంచి కార్యాలు సమాజంలో చేసినప్పుడు, అతను మన దగ్గరికి వస్తే మనం అతను అందరిముందు ఏం చెప్తాం? అతన్ని ఘనపరుస్తాం. ఎందుకు ఘనపరుస్తాం? అతను చేసిన మంచిని బట్టి. ఇగో ఈయన ఫలానా వ్యక్తి, ఈయన పేరు ఫలానా, ఈయన ఈ మంచి పనులు చేశారు, ఈయన వల్ల అనేక మంది బాగుపడ్డారు, ఈయన వల్ల అనేక మంది ఆశ్రదించబడ్డారు, ఈయన వల్ల అనేక మంది మేలు పొందారు, ఈయన వల్ల అనేక మంది చదువుకున్నారు, ఈయన వల్ల అనేక మంది చక్కగా ఈరోజు ఆరోగ్యంగా ఉన్నారు, అనేక మంది బుద్ధి చెప్పాడు కదా, అనేక మంది మంచి చెప్పాడు కదా అని అతని కోసం మనం ప్రశంసిస్తూ ఉంటాం, గొప్పగా మాట్లాడతాం. ప్రశంసించడం అంటే ఏంటో కాదు, గొప్పగా మాట్లాడతాం, ఘనంగా మాట్లాడతాం. అలాగే మన దేవుడిని యెహోవాని కూడా మనం ఘనంగా మాట్లాడమే స్తుతి అయినది. స్తుతించడం మంచిది. మన దేవుని ఏం చేయాలంటే స్తుతించాలి. ఎందుకు మన దేవుని స్తుతించాలంటే మనం పుట్టింది ఆయన స్తుతించడానికి. మన జీవితకాలం అంతయు మన యెహోవాని స్తుతించాలి. అయితే స్తుతించినప్పుడు స్తుతి అంటే మనకు అర్థమైంది. స్తుతి అంటే దేవుని ఘనపరచడమే దేవుని స్తుతి. హల్లెలూయా. దేవుని గొప్పగా మాట్లాడడం, దేవుని హెచ్చించి మాట్లాడడం, ఆయన నామాన్ని గొప్పగా పలకడం, అది స్తుతి. అయితే ఈ స్తుతి చేసినప్పుడు మనకు వచ్చే ప్రయోజనం ఏంటి అని కూడా మనం తెలుసుకుని ఉండాలి. ఒకటిగా ఏం జరుగుతుందంటే దేవుడు స్తుతించినప్పుడు దేవుడి మీద ఉన్న మనకి అనుమానం తొలగిపోతుంది. అంటే ఆయన చేయగలరా, ఆయన చేస్తారా, ఆయనలో బలం ఉందా? దేవుడి మీద మనకి ఏమైనా అనుమానం ఉంటే అది తొలగిపోతుంది. ఏం చేసినప్పుడు? స్తుతించినప్పుడు దేవుడి మీద మనకున్న అనుమానాలు అన్నీ ఏమైపోతాయి? తొలగిపోతాయి. రెండోది ఏంటంటే కీర్తన గ్రంథము 22వ అధ్యాయము 26వ వచనం. కీర్తన గ్రంథము 22వ అధ్యాయము 26వ వచనం. గ్రంథాలు కలిగిన వారు తీసి చదవచ్చు. చదవండి. యెహోవాను వెదుకువారు ఆయనను స్తుతిస్తారు. హల్లెలూయా. యెహోవాను వెదుకువారు ఆయనను స్తుతిస్తారు. స్తుతి రెండో ప్రయోజనం ఏంటంటే స్తుతించినప్పుడు మనం దేవుని వెతుకుతున్నాం. ఒక బంగారాన్ని వెతకట్లేదు, ఒక వజ్రాన్ని మనం వెతకట్లేదు. బంగారాన్ని చేసిన వాడిని, వజ్రాన్ని చేసిన వాడిని, సమస్తముకు పైన ఉన్న దేవుని మనం వెతుకుతున్నాం స్తుతి ద్వారా. హల్లెలూయా. ఒక బంగారం కోసం మనం పోగొట్టుకుంటే మనం వంగి వెతుకుతాం, తులసి వెతుకుతాం, 10 మందికి చెప్పి వెతికిస్తాం. కానీ దేవుడిని వెతికేదానికి ఉపయోగపడేది స్తుతి. పరమాత్మను వెతకడానికి ఆయన మనిషి కాదు. మనుషులైతే మన కళ్ళతో వెతకచ్చు, హల్లెలూయా, చేతితో తాకచ్చు, హల్లెలూయా. కానీ సృష్టికర్త దేవుని వెతకడానికి మన చేతులు సరిపో, మన కళ్ళు సరిపో. ఆయన వెతకాలి అంటే ఒక మార్గం ఉంది, ఒక పద్ధతి ఉంది. ఆ పద్ధతి స్తుతి. దేవుని స్తుతించడం అనేది ఒక రెండో ప్రయోజనం ఏంటంటే మనం దేవుని స్తుతిస్తున్నప్పుడు స్తుతి ద్వారా మనం ఆయనను వెతకచ్చు. స్తుతి ద్వారా ఆయన మనకు దొరుకుతారు అని వాక్యాలు ఇక్కడ ఏమని సెలవిస్తున్నా ఆ మాట పఠించాలి. 22 యెహోవాను వెతుకువారు ఆయన ఏం చేస్తారంట? ఆయనను వెతుకువారు ఆయనను స్తుతిస్తారు. అంటే స్తుతించువారు ఆయనను వెతుకుతున్నారు. నువ్వు దేవుని వెతకాలని ఆశ ఉందా? దేవుడిని పొందుకోవాలని కోరుకుందా? అయితే స్తుతిని ఈ రోజు నుంచి నేర్చుకోండి. స్తుతించడం ప్రారంభించండి. స్తుతించడం అనేది ₹1 ఖర్చు కాదు. మనం దేవుడు ఇచ్చిన నోటితో ఈ నోటిని వాడితే సరిపోతుంది. హల్లెలూయా. మీరు కిచెన్లోని దేవుని స్తుతించవచ్చు, వంటలకు దేవుని స్తుతించవచ్చు, బయట రోడ్డు మీద నడుస్తూ దేవుని స్తుతించవచ్చు, మేడకి దేవుని స్తుతించవచ్చు, బట్టలు ఆరబెడుతూ దేవుని స్తుతించవచ్చు. దేవుని స్తుతించడం చాలా సులువైన పని. దేవుని స్తుతించడం వల్ల ఏమవుతుందంటే మనము ఆయనను వెతకగలము, ఆయన పొందుకోగలము. అందుకే వాక్యం సర్వేశ్వరం అడుగుని మీకు ఇవ్వబడును, వెతుకుని మీకు దొరుకును. అయితే వెతికే మార్గం ఏంటి మీకు తెలుసా? అదే స్తుతి. వెతకడం అంటే సాధనంగా మన దేవుడు వెతకలేము కదా, మరి ఎలా వెతకాలి? వెతుకుడి మీకు దొరుకుతుంది అని దేవుడు చెప్పారు. వెతకాలి అని మనకు తెలుసు, కానీ ఎలా వెతకాలని కూడా మనకు తెలిసి ఉండాలి. హల్లెలూయా. ఎలా వెతకాలి దేవుని అంటే స్తుతి ద్వారా. స్తుతి అనే ఒక మార్గము ద్వారా, స్తుతి అనే ఒక ఆయుధం ద్వారా నువ్వు దేవుని వెతకచ్చు. మన దేవుని ఎప్పుడైతే స్తుతిస్తూ ఉంటామో ఆయన కనుగోగలుగుతాం,
ఆయన్ని కలుసుకోగలుగుతాం. హల్లెలూయా. ఇది భౌతిక కలత అర్థం కాకపోవచ్చు, కానీ మన ఆత్మ, మన దేహము ఆయనతో కలుస్తుంది అంటే మనము ఆయనను స్పర్శించగలుగుతాం, ఆయన మనం పొందుకోగలుగుతాం, ఆయన మనం దగ్గరికి తీసుకోగలుగుతాం. ప్రజలా అందుకే మన దేవుని ఏం చేయాలి? స్తుతించాలి. ఒకటి, దేవుని స్తుతించినప్పుడు ఏం జరుగుతుంది అంటే ప్రయోజనం, మనకి దేవుని మీద అనుమానాన్ని తొలగిపోతాయి. రెండోది, దేవుని స్తుతించినప్పుడు జరిగే విషయం ఏంటంటే మనకు దేవుని వెతకగలుగుతాం, ఆయన కనుగోగలుగుతాం. మూడోదేమో, సాతాను మన ఎదురు నుంచి పారిపోతాడు. స్తుతించినప్పుడు సాతాను మన ఎదురు నుంచి పారిపోతాడు. అంటే సాతాను అంటే ఏంటి అసలు? ఒక దుష్ట శక్తి, విరోధంగా పనిచేసే శక్తి, అంటే కీడుకు స్నేహితుడు. హల్లెలూయా. మన జీవితంలో మంచి జరిగేది దేవుడి వల్ల మాత్రమే జరుగుతుంది. దేవుడు చేసిన సమస్తము మంచి, ఆయన చేసింది ఏదైతే చెడు లేదు. ఆదిలో దేవుడు సృజించినప్పుడు మంచిదే చేశారు, ఆయన చేసిందే చెడు లేదు. అయితే చెడు అనేది సాతాను ద్వారా వస్తుంది ప్రజలా. అది దీన్ని బట్టి ఏమర్థమవుతుంది, మన జీవితంలో ఏదైతే చెడు జరుగుతుంది అంటే దానికి మూల కారణం అపవాదైన సాతాను. ఈ అపవాదైన సాతాను మన దగ్గర నుంచి పోవాలి అంటే మామూలుగా పోయే వ్యక్తి అయితే కాదు. అతను పోవాలంటే అతనికి భయపెట్టేది, అతనికి అసహ్యం పుట్టించేది, అతనికి విసుగు పుట్టించేది మనం చేయాలి. ఏది అతనికి విసుగు పుట్టిస్తుంది, ఏంటంటే అసహ్యం పుట్టిస్తుంది అంటే స్తుతి. ఈ నోట్లో ఉన్న స్తుతి సాతాను నీ దగ్గర నుంచి పాల్గొడుతుంది. ప్రజలా, నువ్వు మహోన్నతుడా, సర్వోన్నతుడా నీకు స్తోత్రం, మహోన్నతుడా నీకు స్తోత్రం, సర్వాధికారి నీకు స్తోత్రం, సర్వ సృష్టికర్త నీకు స్తోత్రం, నన్ను బాగు చేయవాడా నీకు స్తోత్రం, నన్ను నిలబెట్టువాడా నీకు స్తోత్రం, నన్ను పోషించువాడా నీకు స్తోత్రం, నన్ను స్వస్థపరచువాడా నీకు స్తోత్రం. నీకు కష్టం అంటే ప్రశ్న కష్టమేమి కాదు. మన నోటితో ఎల్లప్పుడూ కూడా మన దేవుని ఏం చేయొచ్చు? హ్యాపీగా స్థుతించచ్చు. ప్రజలా, హల్లెలూయా. దేవుని స్థుతించడం చాలా మంచి విషయము. ఎలాగ మన దేవుని కనపరుస్తూ ఉంటే మీరు చూడండి, హృదయం చాలా తేలికైపోతుంది, మనసు అంతా కూడా భారం అంతా తొలగిపోతుంది. ప్రజలా, అది నిజం. మనసు ఎంత భారం ఉన్నా మీరు గమనించండి, మీ మనసు అంత దృష్టి కలిగినప్పుడు ఒకసారి ఒక 5 నిమిషాలు దేవుని స్థుతించండి, తర్వాత చూడండి మీకు ఎలా ఉంటుందో అనుభూతి మీకు కలుగుతుంది. ప్రజలా, ఎందుకంటే స్థుతించిన వాళ్ళ దగ్గర దేవుడు వెంటనే వచ్చేస్తారు. ఎలా చెప్పగలరు? మనుషులు ఒక సంగతి ఏంటంటే సార్, మనిషికి ఏమంటారంట? పొగడింపు, బట్టకు జాడింపు, పులుసుకి తాలింపు. ప్రజలా, ఈ అంశం మీరు వినే ఉంటారు. ఈ సామెత ప్రజలా కొందరు వాడతారు. ఏంటంటే మనిషికి ఏముండాలి? పొగడింపు. పులుసుకి ఏముండాలి అంటే తాలింపు లేకపోతే పులుసుకి రుచి ఉండదు, పొగడింపు లేకపోతే మనిషికి ఇష్టం ఉండదు. ఇంకోటి ఏంటి? బట్టకి ఏముండాలి? జాడింపు ఉండాలి, లేకపోతే ఆ బట్ట ఉతికినట్టు గుర్తుండదు. ప్రజలా, అంటే మీకు చేయమని చెప్పట్లేదు, కానీ ఉదాహరణ చెప్పాను. ప్రజలా, ఇక్కడ అర్థం చేసుకోండి. పొగడింపు, పొగడింపు మనుషులు అలాంటి వాళ్ళంటే ఏమి లేకపోతే పొగుడుతారు. నువ్వు అలాంటి వ్యక్తి, నువ్వు ఇలాంటి వ్యక్తి. కానీ దేవుడిని నువ్వు నీటి పొగడానికి అవసరం లేదు. ఆయన ఉన్నవాడు, అనువాడు, ఇదే మనం పొగడాలి. ప్రజలా, బాగా గుర్తుపెట్టుకోండి, ఎక్కడ మనిషికి ఎక్కువ గౌరవం దొరుకుతుందో అక్కడి నుంచి ఆ మనిషి కథ బాగా గమనించండి. కంపెనీల్లో కూడా పనిచేసినప్పుడు మంచిగా వ్యక్తి వస్తాడు, కానీ ఆ కంపెనీలో అతనికి గౌరవం లేదనుకోండి, కొంతకాలం పనిచేస్తాడు, తర్వాత ఏం చేస్తాడో తెలుసా? నెమ్మదిగా కంపెనీ నుంచి వెళ్ళిపోతాడు. కానీ గౌరవం ఉన్న దగ్గర మనిషి తక్కువ చేతికిచ్చినా ఉంటాడు, కానీ ఏంటంటే మనిషికి గౌరవం కావాలి. అలాంటిది నువ్వు స్థుతిస్తున్నావు అంటే దేవుని గణపరుస్తున్నావు, గౌరవిస్తున్నావు, ఆయన పొగుడుతున్నావు. ఆయన పొగిడే వారిని ఆయన విడిచిపెట్టి వెళ్ళిపోయేవాడు కాదు. నిజమా? అంటే దేవుని ఆకర్షించే మార్గాలలో స్థుతి ఒకటి. హల్లెలూయా. ప్రార్థనతో పాటు కూడా స్థుతి చేయాలి. మీకు అంత బాగా అర్థం అవ్వాలంటే దానియేలు గ్రంథం ఒకసారి తీయండి, 6వ అధ్యాయము 10వ వచనం. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనం. తీసిన వారు చదవచ్చు. 6వ అధ్యాయం 10వ వచనం. ఇట్టి శాసనము సంతకము చేయబడినది దానియేలు తెలుసుకున్నప్పుడు అతను తన ఇంటికి వెళ్ళి యథాప్రకారము అనుదినము 3 మోకాళ్ళని తన ఇంటికి పైగని కిటికీలు
యెరూషలేము తలుపు నాకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయించు ఆయనను స్తుతించుచు వచ్చెను. అర్థమైంది కదా? ప్రార్థన చేయించు స్తుతించుచు వచ్చెను. స్థుతి కూడా ప్రార్థనతో కలపాలి. ఇది చాలా శక్తివంతంగా వాడుకుంటారు. స్థుతి దేంతో కలపాలి? ప్రార్థనతో కలపాలి. అంటే నువ్వు ప్రార్థన చేసిన తర్వాత దేవా ఈ ప్రార్థనకు జవాబు ఇచ్చినందుకు నీకు స్తోత్రం, ఈ ప్రార్థనకు జవాబు ఇచ్చినందుకు నీకు స్తోత్రం అని పలకాలి. అంటే దాని అర్థం ఏంటి? నువ్వు నమ్మి పలుకుతున్నావు. అంటే దేవుడు ఇవ్వకపోయినా ఇచ్చాక నువ్వు నమ్ముతున్నావు. అసలు అడ్వాన్స్గా నువ్వు దేవుడిని స్తుతిస్తున్నావు, నిశ్చయంగా నువ్వు పొందుతావు. అందుకని ప్రభు చెప్పారు, నమ్ముట నీ వల్లైతే నమ్మిన ప్రతి వాని సమస్తం హల్లెలూయా. స్తుతి. ఇప్పుడు ఒక జ్ఞానం అడిగాం దేవుణ్ణి, దేవా నాకు జ్ఞానం కావాలని అడిగినప్పుడు ప్రార్థన అయిపోయింది, ఆమేన్ అని చెప్పాం. ప్రజలు దేవా నాకు జ్ఞానం ప్రభు అని చెప్పి ఆమేన్ అని చెప్పాను. దాని తర్వాత జ్ఞానం ఇచ్చినందుకు నీకు స్తోత్రం అన్నాను కదా. దాని అర్థం ఏంటి అంటే విశ్వాసము. నమ్మేశాను. ఏమని? దేవుడు నాకు ఇచ్చేశారు. ఇస్తాడు కాదు, ఇచ్చేశారు. అదే విశ్వాసము, అదే విశ్వాసము. అది మనకున్నప్పుడు మన జీవితంలో ఆయన శక్తిని మనం చూడగలుగుతాం. ప్రజలు ఇక చూసారా, ప్రార్థించు స్తుతించు ఉండేను దానియేలు. ముందు ప్రార్థన చేసి ఆపాడంటే ఆయన ప్రార్థన చేసి ఆపట్లేదు, లాస్ట్ స్తుతితో ఆపుతున్నాడు. హల్లెలూయా. అంటే మన ప్రార్థనకి అతి శక్తి కలిగిన మారాలంటే దానికి స్తుతి కూడా కలపాలి. స్తుతి కలిగినప్పుడు అది చాలా శక్తివంతంగా మారుతుంది, బలంగా మారుతుంది. ప్రైజ్ ది లార్డ్. అందుకే మన స్తుతి ఎప్పుడు కూడా కలిగి ఉండాలి. స్తుతి అంటే ఏంటి? దేవుని మనము ఘనపరచడమే, గొప్పగా మాట్లాడడమే. హల్లెలూయా. ఆయన గొప్పగా మాట్లాడడానికి విడిచిపెట్టి వెళ్తారా? ఆయన నువ్వు ఆకర్షిస్తున్నావు, ఆయన ఘనపరుస్తున్నావు. ప్రైజ్ ది లార్డ్. ఒక వ్యక్తి కోసం నేను మాటి మాటికి పలికాను అనుకోండి, ఆ పేరు కలిగిన వ్యక్తి ఏం చేస్తాడు? నా కోసమే మాట్లాడదు. ఎంత దూరంలో ఉన్నా అతనికి ఎప్పుడైతే వినిపిస్తుంది అంటే అతని దగ్గరికి వస్తాడు. హల్లెలూయా. ఉదాహరణకి ఒక బడి జరుగుతుంది, ఒక బడి క్లాస్ రూమ్లో రాము అనే ఒక వ్యక్తి ఒకరు ఉన్నారు, లేకపోతే ఒక వినయ్ అనే ఒక వ్యక్తి ఉన్నారు. అయితే నేను బయట క్లాస్ రూమ్ బయట ఉండి వినయ్ అని గట్టిగా పలుకుతున్నాను. అయితే అతను నేను చూడలేదు, కానీ నేను ఎక్కడి నుంచి పలుకుతున్నాను? ఆ డోర్ బయట నుంచి పలుకుతున్నాను. డోర్ లోపల ఉన్నాడు, రూమ్లో ఉన్నాడు, ప్రజల క్లాస్ రూమ్లో ఉన్నాడు. నేను ఏమని పలుకుతున్నాను? వినయ్ పేరెత్తి పలుకుతున్నాను. ప్రజల అతను వచ్చాడంట, అతను చాలా గొప్పవాడంట, అతను ఈ పని చేశాడంట. ప్రజల అప్పుడు ఏమవుతుందో తెలుసా? ఆ స్వరము లోపల ఉన్న వ్యక్తికి వినిపిస్తుంది. ఎప్పుడైతే వినిపిస్తుందో ఎవరో నా పేరు పలుకుతున్నారే, ఎవరో నా పేరు ఉచ్చరిస్తున్నారే, ఎవరది అని ఆసక్తంలో పడుతుంది. వెంటనే ఏం చేస్తారో తెలుసా? మనం ఎవరో తెలియకపోయినా సరే నా పేరు పలుకుతుంది ఎవరు అని ఉత్సాహంతో బయటకు వచ్చి చూస్తాడు. అదే జరుగుతుంది. బిడ్డగా అర్థం చేసుకోవాలి. మన దేవుడి మాట మనకి దేవుడు మహోన్నతుడు, సర్వోన్నతుడు, పరిశుద్ధుడు, పవిత్రుడు అని పలుకుతూ ఉంటే, అనగా స్తుతిస్తూ ఉంటే ఆయన తన సింహాసనంలో ఉండలేదు, ఆయన ఆత్మరూపంలో మన మధ్య దిగులు వస్తారు. అది మనకి అలవాటుగా మార్చుకోవాలి. ఇది మనకు ఒక అలవాటుగా రోజు చేసుకోవాలి, అలవర్చుకోవాలి, అభ్యాసం చేసుకోవాలి. అభ్యాసం చేసుకోవాలి. ఇది మనకి రాదు, వంట కూడా మనకి రాదు. ఈరోజు బాగా వంట చేసిన వాళ్ళందరూ కూడా ఒక అభ్యాసం చేశారు. అభ్యాసం అంటే ఏంటి? ఒకరోజు చేసేది కాదు, తరచుగా చేసేది, రోజు చేసేది, పూట చేసేది, మాటికి చేసేది, అది అభ్యాసం. ఎప్పుడైతే ఒక పని మనం మాటికి చేస్తామో అభ్యాసము మనకు అయిపోతుంది. ఎప్పుడైతే అభ్యాసం అవుతుందో దానిలో మనం ప్రావీణ్యం అయిపోతాం. ప్రావీణ్యులు ప్రతి ఒక్కరు కూడా అభ్యాసం చేసిన వాళ్ళే. దేంట్లో అభ్యాసం చేస్తారో దానిలో ప్రావీణ్యులు ఉంటారు. మేస్త్రి పని చేస్తున్నప్పుడు అద్భుతంగా ఒక మేస్త్రి బాగా ఇల్లు కట్టుకున్నారంటే అతను ముందు మేస్త్రి పనులు ఏమై ఉన్నారు? అభ్యాసం చేశారు. అనగా రోజు తరచుగా అదే పని చేస్తూ కొన్ని సంవత్సరాలు కడగా, కొంత కాలం కడగా అతను ఆ పనిలో ప్రావీణ్యుడు అయిపోతాడు. ప్రజలా రోజు ఒక వ్యక్తి కారు నడుపుతున్నారు అనుకోండి, అతను దాంట్లో ఏమవుతారు? జ్ఞాని అయిపోతాడు, ప్రావీణ్యుడు అయిపోతాడు, నేర్చేసుకుంటాడు, అద్భుతంగా నడుపుతారు. ప్రజలా అనుభవం వచ్చేస్తుంది. అంటే అభ్యాసం అనేది అంత గొప్పది. ఒక రోజులో రాకపోవచ్చు, కానీ తరచుగా ఏ పనిని మనం ఎక్కువగా చేస్తామో ఆ పనులు మనం ప్రావీణ్యులు అయిపోతాం. మిగతా వాళ్ళు ఎవరు చేయలేని వారు ఎవరు చేసిన వాళ్ళు అవుతారు. అలాగే స్తుతించడంలో మనం ప్రావీణ్యులు అయిపోవాలి. ఎలా ప్రావీణ్యులు అవుతాం? రోజు దేవుడు స్తుతిస్తూ ఉంటే ఆయన కనపరుస్తున్నప్పుడు ఎవరు నన్ను కనపరుస్తున్నారు, ఎవరు నా నామాన్ని ఇచ్చిస్తున్నారు, ఎవరు నన్ను పిలుస్తున్నారు, ఎవరు నా నామాన్ని మాటకి పలుకుతున్నారని సృష్టికర్త దేవుడు అక్కడి నుంచి
చూసి మన దగ్గర తిరిగి వస్తారు. అదే జరిగింది దావీదు జీవితంలో. దావీదుకి చదువు లేదు చెప్పాలంటే, దావీదు అంత గొప్పవాడు కాదు, బలవంతుడు కూడా కాదు. కానీ దేవుడు అతని రాజు చేయడానికి మెయిన్ ఉద్దేశం ఏంటి, కారణం ఏంటి అంటే దేవుడిని ఆకర్షించారు. ఎలా ఆకర్షించారంటే, మీరు కీర్తన గ్రంథం చదువు మీకు అర్థమైపోద్ది. కీర్తన గ్రంథంలో దావీదు మహారాజు చేత రాయబడిన కీర్తనలు ఎక్కువ. అంటే ఆత్మదేవుడు అతను వాడుకొని ఎక్కువ కీర్తనలు రాయించాడు. అంటే అతను ఎక్కువ కీర్తనలు పాడేవాడు. అంటే కీర్తనల ద్వారా దేవుని స్తుతించేవాడు. అతను స్తుతిస్తూ ఉంటే, దేవుని నామాన్ని కనపరుస్తూ ఉంటే, దేవుడు అతను చూసి ఆగలేక, ఆయన బహుగా ఆనందించి, ఆయన తట్టుకోలేక, తను దాచుకోలేక, ఆయన ఎప్పుడైతే ఆ దావీదు భూపైన దేవుని కనపరుస్తూ ఉంటే, ఈ మనిషి ఎవరు, నన్ను స్తుతిస్తున్నారు ఎవరు, నా నామాన్ని కనపరుస్తున్న ఈ వ్యక్తి ఎవరు, నా నామాన్ని మాటికి పలుకుతున్నాడని దేవుడు పరలోకం నుంచి చూసి, కొద్దిలో నుంచి నేను పిలిచితిని, రాజుగా నేను పిలిచితిని, హల్లెలూయా, సముద్రం మీద నీ చేతిని చాచాను, అట్లా బహుగా విస్తరింపజేసి అతను మహారాజుగా దేవుడు చేసిన గొప్ప కారణం ఏంటో తెలుసా, దావీదు తన స్తుతి ద్వారా దేవుని ఆకర్షించాడు. హల్లెలూయా, రోజు దేవుని స్తుతిస్తుండేవాడు, రోజు దేవుని కీర్తిస్తుండేవాడు, అనేకమైన నామాలతో. అందుకే కీర్తనలు మీరు చదివితే అనేకమైన విషయాలకు రాయబడి ఉంటాయి. ఈ దావీదు మామూలు వ్యక్తి కాదు, మల్లాంటి మనిషే, మల్లాంటి స్వభావం కలిగిన వాడే, కానీ అభ్యాసం చేసుకున్నాడు. ఏం అభ్యాసం? స్తుతించడం అనేది అభ్యాసంగా చేసుకొని దానిలో ప్రావీణ్యత సాధించాడు. ఎప్పుడైతే ఆ స్థితిలో ప్రావీణ్యత సాధించాడో, అంటే తరచుగా చేశాడో, రోజుగా చేశాడో, అతను దేవుని ఆకర్షించగలిగాడు. ప్రజల దేవుని సన్నిధిలో చదువుతూ ఉండేది అని అతను వాయిస్తూ ఉంటే సౌలున దురాత్మ పారిపోయేది. ఇది మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. హల్లెలూయా, దావీదు మనకంటే గొప్పగా పుట్టిన వ్యక్తి కాదు, కానీ అభ్యాసం చేసుకున్నాడు, నేర్చుకున్నాడు, తరచుగా చేశాడు. అభ్యాసము అనగా మనం రోజు చేయాల్సింది. ప్రజలా మన నోటిని రోజు మన దేవుడికి అప్పగిస్తూ ఉండాలి. అనగా నోటితో ఎక్కువగా మన దేవుడిని స్తుతించాలి. మన నోటితో ఎన్నో మాట్లాడతాం, అలాంటిది మన దేవుడికి స్తోత్రం, మహోన్నతానికి స్తోత్రం, సర్వోన్నతానికి స్తోత్రం, నన్ను సజీవుగా ఉంచినందుకు స్తోత్రం, వదిలేసిన నన్ను లేపినందుకు స్తోత్రం. హల్లెలూయా, ఆహారం తిన్నట్టునే అడిగింది అనుకోండి ఏం చెప్పాలి, నాకు అడుగుదల ఇచ్చినందుకు నీకు స్తోత్రం, పిల్లలు వేస్తాను అనుకోండి ఇంటికి క్షేమంగా, దేవుడు నా పాపను నా బాబును తీసుకొచ్చినందుకు నీకు స్తోత్రం అని చెప్పాలి. హల్లెలూయా, అది పెద్ద కష్టమే కాదు, నోటిని వాడడమే. నోటిని వాడుతూ ఉంటే విన్న దేవుడు ఊరుకోవాలంటే ఆయన ఆకర్షిస్తున్నాం. ఒక వ్యక్తిని మనం ఎప్పుడైతే ఎక్కువగా పొగుడుతామో, అనగా ఆ వ్యక్తిని ఎక్కువగా మనం కనపరుస్తామో, ఆ వ్యక్తి మన దగ్గర నుంచి దూరంగా వెళ్ళడానికి ఎక్కువ ఇష్టపడతాం. ప్రజలా, కానీ మన దేవుని ఎక్కువగా కనపరుస్తూ పరమగీత గ్రంథం మీరు చదివితే అదే ఉంటుంది. అక్కడ పరమగీత గ్రంథంలో నా ప్రియుడు ఉన్నాడు, రత్నమునుడు, అతి కాంక్షణీయుడు, 10,000 పురుషులు ఆయన గుర్తింపవచ్చును. హల్లెలూయా, అనగా దేవుని పొగుడుతూ ఉంటారు. దేవుని పొగడమే స్తుతి అని అర్థం. ప్రజలా, ఈ స్తుతిని మనం అలవర్చుకోవాలి. ప్రార్థనతో పాటు స్తుతిని మనం అలవర్చుకున్నప్పుడు, మన జీవితం దాన్ని వాడుకున్నప్పుడు ఒక ఆయుధంలో పనిచేస్తుంది. అది ప్రజలా, స్తుతిస్తే ఏం జరుగుతుంది? ఆ స్తుతి వల్ల దేవుని యొక్క పవర్ మన జీవితంలో చూస్తాం. ఇక ముందుకు మనం వెళ్దాం త్వరగా. దేవుని స్తుతించినప్పుడు ఏం జరుగుతుంది అంటే, దేవుని స్తుతించినప్పుడు శక్తి కలుగుతుంది. దేవుని శక్తిని మనం పొందుకుంటాం. హల్లెలూయా, యెహోషువ గ్రంథము 6వ అధ్యాయము, యెహోషువ గ్రంథము 6వ అధ్యాయము 1 నుంచి చదువుతాం. ఆ కాలంలో ఇశ్రాయేలు భయము చేత ఎవరు వెలుపలికి పోకుండాను, లోపటికి రాకుండాను, యెరికో పట్టణము ద్వారా అవును. అప్పుడు యెహోవా యెహోషువ నేను చూడుము, నేను యెరికోను తన రాజును పరాక్రమగల సూరులను ఈ చేతికి. ఇక్కడ చూడండి, వాక్యంలో మొదటి వచనం నుంచి చదివితే యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనం నుంచి చదువుతున్నాను. ఆ కాలమున ఇశ్రాయేలు భయము చేత ఎవడును వెలుపలికి పోకుండాను, లోపలికి రాకుండాను, యెరికో పట్టణము ద్వారము గట్టిగా మూసివేయబడెను. యెరికో ద్వారం ఏమైపోయింది? గట్టిగా మూసివేయబడింది. మెల్లగా మూసిపడలేదు, గట్టిగా మూసిపడడం అంటే తెరవకూడదని, తెరవబడకూడదని, అంటే ముందుకు పోకూడదు, వాళ్ళని ముందుకు పోనివ్వకూడదని, వాళ్ళకి జయం రాకూడదని గట్టిగా మూయబడింది. అప్పుడు యేసయ్య చెప్పిన మాట, అప్పుడు యెహోషువతో అనగా భక్తులతో ఇట్లా నేను చూడుము, నేను యెరికోను తల్లి రాజును పరాక్రమము గల సూరులను ఏది అప్పగిస్తాను? నీ చేతికి ఇస్తాను అంటున్నారు. ఎవరికి ఇస్తారంట?
ఎరుపును, దాని రాజును, పరాక్రమం గల సూర్యులను నేను నీ చేతికి అప్పగిస్తాను. దాని తర్వాత మీరందరూ అవును 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 అలాగూ 6 దినములు. చూసారా, ఒక దినము కాదు, 6 ఎందుకు చెప్పారు? తరచుగా చేయాలని, తరచుగా చేయాలని, అంటే మాటిమాటికి చేయాలని. దాని తర్వాత అవును చేయించు రావలను 7 యాజకులు పొట్టెల కొమ్ము బోరలు పట్టుకొని ముందుగా నడవబడెను. 7వ దినమున మీరు 7 మార్లు అవును తిరుగుచుండగా ఆ యాజకులు బోరలు ఊడవలను మానక ఆ కొమ్మలతో ఏం చేయించుండాలి? ధ్వని, అంటే సైలెంట్ గా చేసేది కాదు, గట్టిగా చేసేది. ధ్వని చేయించుండగా మీరు పూరాగాతోని వినినప్పుడు జనులందరూ ఆర్భాటముగా ఏమయ్యాలంట? కేకలు వేయవలెను. అప్పుడు ఎప్పుడు నువ్వు కేకలు వేసినప్పుడు, అంటే నీ నోటిని నువ్వు విప్పినప్పుడు, నీ నోటిని విప్పి దేవుని స్తుతించినప్పుడు, అప్పుడు జరిగేది ఏంటి అంటే ఆ పట్టణ ప్రకారము, ఏ పట్టణ ప్రకారము, ఏ పట్టణం మీద నేను ఆటంకపరిచిందో, ఏదైతే నిన్ను అడ్డుపరిచిందో, ఏదైతే నిన్ను ముందుకు వెళ్ళకుండా చేసిందో అది కూలిపోతుంది అని ఏం చెప్తున్నారా? మనిషి చెప్తున్నారా? ఎవరు చెప్తున్నారు? దేవుడు చెప్తున్నారు. దాని తర్వాత కూలును కనుక జనులు తమ ఇంటికి చక్కగా ఎక్కుదురను. అంటే నువ్వు ఎక్కిపోతావు, దాటిపోతావు, జయించుకుని ముందుకు వెళ్తావు, జయం నీ సొంతం అవుతుంది. అంటే దాని అర్థం ఏంటి? స్తుతిస్తే ఏం జరుగుతుంది? స్తుతిస్తే మనము మన శక్తి కాదు, మనము దైవశక్తిని మన జీవితంలో చూడగలుగుతాం. ఆయన శక్తి వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే, ఏ ఎరుకకూడదు నేను ఆటయో అడ్డుపరిచాయో వాటిని, అంటే ఎరుకకూడదు అంటే కొన్ని పరిస్థితులు మనం అడ్డుపరుస్తాయి. ఇది లేకపోతే పాపం నేను ముందుకు వెళ్ళిపోయి ఉండేవాడిని అనిపిస్తుంది. చూడండి, అలాంటి సమస్య. ఈ వ్యక్తిని నాటంగా పరుస్తున్నాడు అన్న సమస్య. ఒక వ్యక్తి కావచ్చు, ఒక పరిస్థితి కావచ్చు, లేదా ఒక విధమైన సమస్య కావచ్చు. అది ఏదైనా సరే నేను ఆటంకపరుస్తుంది, నీ జీవితంలో ముందుకు వెళ్ళకుండా చేస్తుంది, నెమ్మది లేకుండా చేస్తుంది, జైలు లేకుండా నేను చేస్తుంది అంటే అలాంటి నీ ఎరుకో గోడతో సమానము, ఎరుకో ప్రాకారంతో సమానము. దేవుడు మనకిస్తున్న మాట ఏంటంటే స్తుతి అనే ఒక ఆయుధాన్ని దేవుడు మనకిస్తున్నారు. ఆ స్థుతిని మనం ఎలా వాడాలి అంటే కేకలు వేయాలి. అనగా మన దేవుని నోటు విప్పి, నోటు తెరిచి, మన నోటు మూసుకొని ఉంటే సరిపోదు. మన నోటుని ఏం చేయాలండి? విప్పాలి. దేనికోసము? నెగటివ్ మాట్లాడడానికి కోసం కాదు, దేవుడిని స్థుతించడం కోసం. సర్వోన్నతుడానికి స్తోత్రం, సర్వాధికారికి స్తోత్రం, మహోన్నతుడానికి స్తోత్రం, సర్వోన్నతుల అంటే ఇలా స్థుతిస్తూ ఉంటే దేవుడు పొగుడుతున్నాం. అనగా దేవుడు ఎప్పుడైతే పొగుడుతూ ఉంటావో ఆయన చూస్తారు, ఎవరు నన్ను పొగుడుతున్నారు, ఎవరు నన్ను కనపరుస్తున్నారు. ఆయన ఆకర్షించబడి అక్కడికి వాళ్ళ దగ్గర ఆయన వస్తారు. ఎప్పుడైతే ఆయన వస్తారో ఆయన శక్తి మన జీవితంలో కనిపిస్తారు. ఎప్పుడు మన జీవితంలో శక్తి కనిపిస్తుందో మనకి విరోధం ఉన్నది ఆయనే కూలిస్తారు. అనగా మనకి విరోధం ఉన్న దానిని మనం జయించలేని దాన్ని జయించి కృప అనేది దేవుడు మనకి అనుమతిస్తారు. స్థుతించినప్పుడు ఏం జరుగుతుందంటే దేవుని శక్తిని మనం అనుభవించగలుగుతాం, దైవ శక్తిని మనం అనుభవించగలుగుతాం. అయితే దేవుడు ఎలా స్థుతించాలి? ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 29వ వచనం. అయితే అక్కడ అవును దేవుని యెహోవాను వెతికిన యెడల నిపుణ హృదయముతో నిపుణాత్మతో వెతికినప్పుడు ఆయన నీకు ప్రత్యక్షమవుతారు. దేవుణ్ణి మనం ఎలా స్థుతించాలని అంటే 29వ వచనం ప్రకారము మీ దేవుని యెహోవాను మీరు వెతికిన యెడల. ఇంతకు మనం ఏం చేస్తాం? వెతకడం అంటే ఏంటని నేర్చుకున్నాం? స్తుతి. స్తుతి అంటే ఏంటండి? దేవుని వెతకడం. దేవుని వెతకడమే స్తుతి. స్తుతించడం ఎందుకు మనం స్తుతించాలో దేవుని వెతుకుతున్నామని అర్థం. దేవుని వెతకడం ఎలా వెతకాలంట? అది కూడా రాయబడింది చూసారా? ఈ పూర్ణ హృదయముతోను ఈ పూర్ణాత్మతోను వెతికినప్పుడు ఆయన నీకు ప్రత్యక్షమవుతారు. ఆయన ప్రత్యక్షం అవ్వాలంటే మన పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో వెతకాలి. హల్లెలూయా. మనం వెతికేది ఎలా వెతకాలి? స్తుతి కూడా ఎలా చేయాలి? పూర్ణ హృదయముతో చేయాలి.
ఇష్టంతో చేయాలి. హల్లెలూయా. నా దేవానికి స్తోత్రం, నా ప్రభువానికి స్తోత్రం అంటే మనసారా మనం ఆయనను స్తుతించాలి, మనసారా మనం ఆయన ఆరాధించాలి. అంటే మనసు అక్కడ పెట్టాలి. మనసారా చేయడం అంటే ఏంటి? అప్ప చెప్పుకోవాలి. అంటే ఆయన జ్ఞాపకం చేసుకుంటూ ధ్యానించుకుంటూ. హల్లెలూయా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చిన్నప్పుడు కథలు చెప్పేవారు స్టూడెంట్స్కి, మా టీచర్స్ కథలు చెప్పేవారు. ఏం చెప్పేవారు తెలుసా? అలా కూర్చోబెట్టి అనగనగా ఊరు ఉండేది, ఆ ఊరే కనిపించింది కాదు, కానీ ఊర లోకంలో మాకు ఊరు కనిపించింది. హల్లెలూయా. తర్వాత మా రైతు అలా వస్తున్నాడు అని చెప్పేవారు. హల్లెలూయా. రైతు అట్లే ఉండేవాడు కాదు, కానీ ఆ ఊళ్ళో మన రైతు రావడం కనిపించింది. హల్లెలూయా. రైతు వెళ్ళి పొలంలోకి వెళ్ళాడు, అప్పుడు పులి కనిపించింది అని చెప్పేవాడు. ఉదాహరణ చెప్తున్నా ప్రజలా, అంటే మాకు పులి కూడా కనిపించింది. ఎక్కడ? భౌతిక కళలో, ఆ లోకంలో, ప్రజల ఊహ లోకంలో. అంటే మనం ఊహించుకునేవాడు, ఇమాజినేషన్. ఒక కథ చెప్తేనే మనం అంతా దాంట్లో లీనమైపోతాం. అది ఎంత ఆసక్తి కొట్టేదో తెలుసా ప్రజల. వాళ్ళ గంట 2 గంటలు చెప్పినా అలా వినాలనిపించేది చిన్నప్పుడు ప్రజలా. అని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి, దేవుడు మనం స్తుతించినప్పుడు మనం ఊహించుకోవాలంట. అందుకే నువ్వు అడుగు వాటన్నిటికంటేను, ఊహించు వాటన్నిటికంటేను అధికంగా చేయగల శక్తి కలిగిన దేవుడికి మన దేవుడు ఏం చేయాలి? ఆయనను మాత్రమే మనం ప్రార్థించాలి. అధికంగా చేయవాడు అంటే కేవలం అడిగితే సరిపోదు, అనగానే రెండోది ఊహించుకోవాలి. మనం ఒక దైవజనుడిని ఒక వ్యక్తి వచ్చి అడిగారంటే, అయ్యా దేవుడి మీద విశ్వాసం పెట్టుకోమని చెప్తున్నారు కదా, ఎలా పెట్టుకోవాలి అంటే అప్పుడు దైవజనుడు ఇచ్చిన సమాధానం ఏంటో తెలుసా? దేవుడి గుర్తు టేబుల్ ఇచ్చారనుకోండి, నువ్వేమని అనుకోవాలి? పక్కన 6 కుర్చీలు ఉన్నాయి, ఆ కుర్చీ మీద 6 మనుషులు ఉన్నారు, ఆ టేబుల్ మీద సమృద్ధిగా విచిత్రమైన ఆహారం ఉంది, పక్కన ఒక చెట్టు ఉంది, చెట్టు నుంచి ఫలాలు పడుతున్నాయి, ఆ ఫలాలని మనం తింటున్నాం. హల్లెలూయా. ఎంత తిన్నా తరగట్లేదు అనుకోవాలి. నిజంగా దేవుడు ఇచ్చింది ఏంటి? ఒక్క టేబుల్ పళ్ళ మాత్రమే. కానీ మనం ఏమనుకోవాలంట? దాన్ని కలిపి అనుకోవాలి. అంటే దేవుడు నాకు కుర్చీలు ఇచ్చారు, కుర్చీలు లేకపోయినా కుర్చీలు ఇచ్చారు, కుర్చీల మీద మనుషులు ఉన్నారు, ఆ భోజనం, ఆ టేబుల్ మీద అనేక రకాల భోజనాలు ఉంది, నేను తింటున్నాను, నా పక్కన చెట్టు ఉంది, చెట్టు కింద ఫలాలు ఉన్నాయి, ఆ ఫలాలు కింద పడుతున్నాయి, అవి ఏరుకుని తింటున్నాను, ఆయన ఫలాలు తరగట్లేదు, నాకు అడుగులు ఇవ్వాలి అనుకోవాలి. అంటే ఊహించుకోవాలి. అడుగు వాటన్నిటికంటే, ఊహించు వాటన్నిటికంటే అధికంగా చేయ శక్తి కలిగిన దేవుడు. హల్లెలూయా. మన దేవుడు ఊహించుకోవాలంటున్నాడు. ఊహించుకో. ఎందుకు ఊహించుకోమంటున్నారో తెలుసా? ఎందుకంటే ఆయన చేస్తారు. ఊహించుకోవడం అంటే విశ్వాసము. హల్లెలూయా. మన పిల్లలు గొప్పవాళ్ళు అవ్వకముందు మనం అనుకోవాలంటే ఏమని? నా పిల్లలు నా దేవుడు గొప్ప స్థానంలో పెడతారు, వాళ్ళు ఇలా గొప్ప స్థానంలో ఉంటారు, వాళ్ళు అనేక మందిని పోషిస్తారు. జరగకపోయినప్పుడు మనం నమ్మాలి. అదే విశ్వాసం. హల్లెలూయా. దేవుడు నేర్పించింది కూడా మనకి విశ్వాసం అన్నదే. విశ్వాసం అనేది ఏది? అదృశ్యమైనది ఉన్నమనటకు రుజువునై ఉన్నది. అదృశ్యమైనది అంటే కనిపించదు, ఉంది అని చెప్పింది విశ్వాసం. దేవుడు కూడా చెప్తుంది అంటే నమ్ము విశ్వసించు అనుకో. అక్కడ రోగం పోలేదు 12 ఏళ్ల నుంచి, రక్తస్రావ రోగం అనుకున్నప్పుడు ఆయన వస్త్రం చిన్నులు ముట్టితే బాగుపడదని అనుకోని, అంటే ముందు బాగుపడలేదు కానీ అనుకోవాలి. ముందు మనం నమ్మాలి. ఆయన చేయగలడు, చేస్తాడు, నిలబెడతాడు, బాగు చేస్తాడు. ఆ విశ్వాసము చేసినప్పుడు ఏమవుతుందో తెలుసా? నువ్వు సిగ్గుపరచబడవు. అందుకని నువ్వు నమ్మి దేవుని కాబట్టి. హల్లెలూయా. వారు ఆయన తట్టు చూడక వారికి వెలుగు కట్టింది, వారి ముఖంలో ఎన్నడూ సిగ్గుపరచబడలేదు. దేవుడు నమ్ముకున్న నువ్వు సిగ్గుపరచబడలేదు. తప్పక నీ తలని లేపుతావు. నీ బంధువుల మధ్యన, నీ మిత్రుల మధ్యన, నీ పొరుగు వారి మధ్యన ఎక్కడైతే హింసించబడ్డావో, ఎక్కడైతే అవమానింపబడ్డావో, ఎక్కడ నిందింపబడ్డావో, ఎక్కడ తప్పు చేయబడ్డావో అక్కడ దేవుడు మళ్ళీ ఏం చేస్తారండి? దేవుడు మనం ఏం చేస్తున్నాం?